అప్పట్లో తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి, ఆ దాడి తర్వాత జరిగిన పరిణామాలు, అప్పుడు వైసీపీ వాళ్ళని మొక్కుబడిగా అరెస్ట్ చేసి స్టేషన్ బెయిల్ ఇచ్చి ఇంటికి పంపించేశారు కోర్టు కోసం. సేమ్ ఇప్పుడు జోగి రమేష్ ఇంటి మీద దాడి చేసిన వాళ్ళ మీదన 11 మందిని అరెస్ట్ చేశారు ఇబ్రహీంపట్నం పోలీసులు. ఆ తర్వాత స్టేషన్ బెయిల్ ఇచ్చి వదిలిపెట్టారు. వాళ్ళందరూ టీడీపీ నాయకులే. కార్యకర్తలు విడుదల చేయడం, ఇంటికి నిప్పు పెట్టి మారణాయుధాలతో దాడి చేసినటువంటి కేసులో టీడీపీ నేతలు ఫతావుల్లా, మాధవ్, ఆశాతో సహా పలువురిని అరెస్ట్ చేశారు. విజయనగరం నుండి కూడా వెళ్ళారు, వాళ్ళు ఎవరిని పట్టుకోలేదు. టోటల్గా 500 మంది వెళ్ళిన చోట 11 మంది అన్నటువంటిది చూపించారు. అది కూడా స్టేషన్ బెయిల్ ఇచ్చి వదిలిపెట్టేశారు. ఇందులో విశేషం వల్ల ఏంటంటే ఇటు జోగి రమేష్ మీద కేసు నడుస్తుంది, రేపు అది నాన్ బెయిలబుల్ ఆస్పెక్ట్లో తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇంకొక వైపున ఇప్పుడు ఈ స్టేషన్ ఇంకో కేసినేని చిన్ని ఎవరైతే విజయవాడ ఎంపీతో పోటీ ఇప్పుడు తెలుగుదేశం శ్రేణులు